రైట్ ఇక ప్రస్తుతం తిరుపతికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక అక్కడ కలెక్టర్ అలాగే టీటీడీ ఈవో డీజీపీతో కూడా కాసేపట్లో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి జరిగిన తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించి దర్శన టోకెన్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 6 చనిపోయారు. మరో 30 మంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయనతో పాటు హోంమంత్రి అనిత, మరికొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. సో నిన్న తొక్కిసలాటకు సంబంధించి అలాగే ఒక్కొక్కరి కుటుంబానికి, చనిపోయిన మృతుల కుటుంబాలకి 25 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. సో అక్కడికి వచ్చిన తర్వాత వారితో సమావేశమైన తర్వాత కూడా ఈ ఎక్స్ గ్రేషియా ప్రకటించనున్నారు మరోసారి సీఎం చంద్రబాబు. టీటీడీ ఈవో శ్యామలరావు అలాగే సిబ్బంది, టీటీడీ ఈవో శ్యామలరావు అలాగే డీజీపీ, కలెక్టర్తో కూడా కాసేపట్లో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సో అక్కడ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, దర్శన టికెట్ల విషయంలో ఏం జరిగింది అనే వివరాలు కూడా తెలుసుకోనున్నారు. అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. చంద్రబాబు, టీటీడీకి సంబంధించినటువంటి శ్యామలరావు అలాగే హోంమంత్రి అనిత కూడా అక్కడే ఉన్నారు. శ్యామలరావుతో చంద్రబాబు తొక్కిసలాటకు సంబంధించి వివరాలు, నిన్న దర్శన టోకెన్ల జారీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరిగింది ఘటన అనే కోణంలో కూడా ఆయనను శ్యామలరావును అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ఈ తొక్కిసలాట ఘటన జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తన వంతు బాధ్యత వహిస్తానని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో తిరుపతిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తామని, వారి మృతుల కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు తిరుపతికి. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా టీటీడీ ఈవో శ్యామలరావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఆయనతో పాటు మంత్రులు, మరికొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ఆయన వెంటే ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అక్కడ టోకెన్ల జారీకి సంబంధించి ఘటన, అలాగే ఏ విధంగా ఈ తొక్కిసలాట జరిగింది అండ్ ఈ తొక్కిసలాటకు సంబంధించి కారణాలు, అలాగే ఎంతమంది వరకు ఈ టోకెన్ల జారీ అనేది ఉంది, ఎందుకు జరిగింది, అసలు కారకులు ఎవరు అనే వివరాలు కూడా సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అలాగే ఆయన మరి కాసేపట్లో శ్యామలరావుతో పాటు అలాగే కలెక్టర్, డీజీపీతో కూడా కాసేపట్లో సమావేశమై ఈ తొక్కిసలాటకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆయనతో పాటు హోంమంత్రి అనిత, మిగిలిన పార్టీ కార్యకర్తలు, టీటీడీ శ్యామలరావు, టీటీడీకి సంబంధించినటువంటి పలువురు, అలాగే చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మరి కాసేపట్లో ఒక మీటింగ్ నిర్వహిస్తారు. మీటింగ్లో నిన్న తొక్కిసలాటకు సంబంధించి కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చంద్రబాబు. దీనిపై ప్రతిపక్షాలు కూడా సీరియస్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా తొక్కిసలాట బాధితులకు సంబంధించి కూడా పరామర్శ కూడా చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు కూడా హాస్పిటల్లో ఉన్న వారిని కూడా పరామర్శించారు. సీఎం చంద్రబాబు కూడా పరామర్శించనున్నారు. సో ప్రస్తుతం టీటీడీ పరిపాలన భవన్లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అక్కడ జరిగిన ఘటనకు, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మీడియా రండి, ఒక పక్కకు రండి, మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. డెప్యూటెడ్ పోలీస్, బట్ అక్కడ దగ్గరలో ఉందని తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా?
యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. డిప్యూటీ పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు, గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. $1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల తగ్గేవాళ్ళు ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఇది పెడుతున్నాం సార్. ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? అడిగారా? ఈ అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. టెక్నాలజీ నేను అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక 5 years అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పటికి ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు, మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు.
ఎయిట్ కౌంటర్స్ లో ఇవ్వడం అనేది ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత రోజు పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్పాను మిమ్మల్ని. మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అంతా రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా. అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది. వీళ్ళు సరైన తీసుకుంటున్నాం. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటారు. అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్? డైరెక్టర్ గోశాల ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్. రేటిక తిరుపతికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. యాక్చువల్గా అన్ని సిటీలోనే సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే అంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు మరిగా ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, శాంపేర్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? ఇక్కడ నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, ఎంఐ రైట్? అన్ని దిక్కల చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయని అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్. దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్స్. యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగారు. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ విఐ ఉన్నారు సార్ ఇన్ఛార్జ్. మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి.
చేస్తుంటే మెసేజ్ పెట్టారా? Yes, sir. There is a WhatsApp group. ఎన్ని గంటలు పెట్టారు అది? Sir, around 5:40 చెప్పేశాం సార్. So depending on situation, ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ ఎవ్రీవన్. హోల్డింగ్ సైట్ ఉన్న వాళ్ళందరినీ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు నేను అక్కడ ఆఫీస్లో ఉన్నా. 2 hours లో అన్ని టికెట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయింది. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్ టోకెన్స్ వాట్ ఎవర్ యు కాల్. అంత తొందరగా మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది టికెట్స్ వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లమ్. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 4 మంది. ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ నుంచి పార్క్లో చల్లగా ఉంటుంది. పార్క్లో సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఎల్లో చేస్తాము. ఒరిజినల్ అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3000 పైనే ఉంది. అంటే మార్నింగ్ బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి.
బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో టోకెన్ల జారీ అధికారులతో పాటు టీటీడీఓ శ్యామలరావు అందరితో మాట్లాడుతూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. సో ఈ తొక్కిసలాటకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ముందుగానే టోకెన్ల జారీ టైంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ 2000 టోకెన్లు ఉన్నప్పుడు 2500 మందిని ఎలా అనుమతిస్తారని కూడా సీఎం కాస్త గట్టిగానే సీరియస్ అయ్యారు అందరిపై. సో ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు. మనం టోకెన్ల జారీ అధికారులను ఒక్కొక్కరిగా మాట్లాడుతూ వారితో అసలు ఎలా జరిగింది, దీనికి మీరు ఒక బాధ్యత వహించాలి, ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి అని చెప్పేసి వారితో సీరియస్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఆయన అడిగి మరీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారితో పాటు ప్రతి అధికారిని మాట్లాడిస్తూ, అలాగే అక్కడున్న నిన్న టోకెన్ జారీలో ఎలా జరిగింది అసలు అని చెప్పేసి ఆ టోకెన్ల జారీ ప్రదేశానికి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ పరిశీలిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో టెక్నాలజీ వాడి టికెట్లు ఇవ్వడానికి అవకాశం ఉండదా? సో ఇంత డెవలప్ అవుతున్న ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం కూడా ఒక బాధాకరం అని చెప్పేసి పద్ధతి ప్రకారం అందరూ పని చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకముందే మనము అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఘటనలు జరిగిన తర్వాత కాదు, ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ప్రతి అధికారిని సీరియస్గానే వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఆయన వెంటే నేతలు, హోంమంత్రి అనిత, టీటీడీఓ శ్యామలరావు కూడా ఉన్నారు అక్కడే. సో ప్రతి ఒక్కరితో ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. టోకెన్ల జారీ టైంలో ముందుగానే ఇంతమంది వస్తారు, అందులోనూ రేపు వైకుంఠ ఏకాదశి. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంతవరకు టోకెన్లు జారీ చేయాలి, ఎంతమందిని అనుమతించాలి, సో అంతమంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వీటి విషయంలో సీరియస్గా ఉండాలి, జాగ్రత్త వహించాలి, బాధ్యతారహితంగా ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరిని అయితే ఆయన సీరియస్గానే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకు వెళ్ళాలి. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనల వల్ల వారి కుటుంబాలు బాధపడతాయని కూడా ఆయన వారికి అటు కలెక్టర్ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ, కలెక్టర్ కానీ, శ్యామలరావును కానీ అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో గాయపడి అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులను కూడా ఆయన పరామర్శించడానికి హాస్పిటల్ కూడా వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో మొదటగా ఎక్కడైతే టోకెన్ల జారీలో ఈ ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి వచ్చేసి అక్కడ ఉన్న అధికారులను ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడిస్తూ అక్కడ జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటూ, ఘటనకు ఎలాంటి కారణాలు రేజ్ అయ్యాయనే విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుంటూ వారికి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం తెలీదా అని కూడా అక్కడున్న అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
ఘటనకు ముందే చర్యలు తీసుకోవాలి కానీ ఘటన తర్వాత కాదని కూడా శ్యామలరావును ఆయన ప్రశ్నించారు. టీటీడీఓ శ్యామలరావును అలాగే ఒక్కొక్క అధికారిని ఈ ఘటన జరగడానికి ముందు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో ఘటన తర్వాత ఎంతసేపటికి ఈ చర్యలు తీసుకున్నారు అనేవి కూడా ఆయన ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎంతమంది పడతారు, ఎంతమందికి టోకన్ల జారీ అనేది జరుగుతుంది, ఎంతమందిని అలో చేయొచ్చు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇంతమంది అని పర్టికులర్గా తెలిసినప్పుడు అంతకు మించి ఎక్కువ మందిని ఎలా లోపలికి అనుమతిస్తారని కూడా సీఎం చంద్రబాబు వారికి వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలు కూడా వారి కుటుంబాలు కూడా చాలా విషాదకర ఛాయలు అలుముకున్నాయి. సో కాసేపటి తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించే అవకాశం కూడా ఉంది. నిన్న జరిగిన ఘటనకు ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను 1 by 1 అడుగుతూ వివరాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు.